హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హిమసాగర్. ఈ మధ్య ఎక్కువగా మన న్యూస్ ఛానల్స్లో మీరు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సంబంధించిన వార్తలు వినే ఉంటారు. ఎందుకంటే ఈ ఇయర్ నవంబర్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. నేను అమెరికా వచ్చిన తర్వాత జరుగుతున్న సెకండ్ ఎలక్షన్ ఇది. ప్రపంచంలోనే మోస్ట్ డెవలప్డ్ డెమోక్రటిక్ కంట్రీ అమెరికా కాబట్టి అటువంటి కంట్రీని లీడ్ చేసే వ్యక్తి యొక్క ఎలక్షన్ కనుక అమెరికా ప్రజలతో పాటు అనేక దేశాలు, మీడియా ఎంతో ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీలైనంత వరకు మన ఇండియన్ సిస్టంతో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలక్షన్ ప్రాసెస్ డిస్కస్ చేసే ముందు అమెరికా ప్రెసిడెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను. యుఎస్ ప్రెసిడెంట్ని పోటస్ అని కూడా అంటారు. ఎస్పెషల్లీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ పోటస్ ఎక్కువగా వాడతారు. మీరు ఏవైనా యుఎస్ ప్రెసిడెంట్ రిలేటెడ్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తే ఈ వర్డ్ వినే ఉంటారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ మరియు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే పీపుల్ ఆఫ్ ద నేషన్ ని రిప్రజెంట్ చేయడం. అలాగే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఎవరైతే గవర్నమెంట్ లీడ్ చేస్తారో వారు. యుఎస్ ప్రెసిడెంట్ యుఎస్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ని రిప్రజెంట్ చేసి లీడ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే వైస్ ప్రెసిడెంట్ మరియు తన యొక్క క్యాబినెట్. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కమాండర్ ఇన్ చీఫ్ గా ఉంటారు. ఇప్పుడు మన ఇండియాతో కంపేర్ చేస్తే మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ కూడా ఇండియన్ ప్రెసిడెంట్, కానీ మన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. అలాగే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కూడా ప్రైమ్ మినిస్టర్ లీడ్ చేస్తారు. మనకు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ కి కమాండర్ ఇన్ చీఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ టర్మ్ లేదా కాల పరిమితి 4 years. అంటే ఎవ్రీ 4 years కి ఎలక్షన్స్ జరుగుతాయి. లైక్ 2008, 2012, 2016, మళ్ళీ ఇప్పుడు 2020. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్, డైరెక్ట్ ఎలక్షన్ కాదు. చాలా మంది యుఎస్ ప్రెసిడెంట్ ని డైరెక్ట్ గా అమెరికా ప్రజలే ఎన్నుకుంటారని అనుకుంటారు, కానీ అది తప్పు. ఇట్స్ ఎ ఇండైరెక్ట్ ఎలక్షన్. అది ఎలా అనేది నేను లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ప్రెసిడెంట్ గా 2 terms మాత్రమే ఉండగలరు. అంటే టోటల్ 4+4 8 years మాత్రమే యుఎస్ ప్రెసిడెంట్ గా ఉండవచ్చు. థర్డ్ టైం ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి వీలు పడదు. అందుకే బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, ఒబామా లాంటి వాళ్ళు 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే ఇది మొదటి నుంచి ఉన్న రూల్ కాదు. 1951లో యుఎస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈ రూల్ ని పెట్టారు. అంతకుముందు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అనే అతను కంటిన్యూస్ గా 4 times యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కరెంట్ 45th యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ డే ఎప్పుడు నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చిన మంగళవారం రోజునే జరుగుతాయి. సో ఈ ఇయర్ 2020లో నవంబర్ 3న ఎలక్షన్ జరుగుతాయి. ప్రెసిడెంట్ ఇనాగరేషన్ ఎప్పుడు January 20నే జరుగుతుంది. ఇన్ కేస్ January 20 సండే అయితే నెక్స్ట్ మండే జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ నవంబర్లో ఎలక్షన్ అయిన తర్వాత ఎన్నికైన కొత్త ప్రెసిడెంట్ ఇనాగరేషన్ 2021 Jan 20న జరుగుతుంది. ఇప్పుడు యుఎస్ రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూద్దాం. కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే యుఎస్ బోర్న్ సిటిజన్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లేదా డిఫరెంట్ అదర్ కంట్రీస్ నుంచి చాలా మంది అమెరికా వెళ్ళి సిటిజన్షిప్ పొందారు. అటువంటి వారు అర్హులు కాదు. ఓన్లీ యుఎస్ బోర్న్ సిటిజన్స్ కి మాత్రమే ప్రెసిడెంట్ గా పోటీ చేయగలరు. అలాగే లాస్ట్ 14 years యుఎస్ లోనే స్టే చేసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ బోర్న్ సిటిజన్ కానీ వర్క్ రీత్యా ఆర్ జాబ్ రీత్యా లాస్ట్ 14 years అదర్ కంట్రీస్ లో స్టే చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అమెరికాలో యుఎస్ కాంగ్రెస్ సిమిలర్ టు మన యొక్క పార్లమెంట్. అంటే మనకి లోవర్ హౌస్ లోక్సభ, అప్పర్ హౌస్ రాజ్యసభ ఉన్నట్లే అమెరికాలో కూడా యుఎస్ కాంగ్రెస్ లో లోవర్ ఛాంబర్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అప్పర్ ఛాంబర్ సెనేట్ ఉంటాయి. ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో పాపులేషన్ బట్టి 435 members, అలాగే సెనేట్ లో ఈచ్ స్టేట్ కి 2 చొప్పున టోటల్ 100 members ఉంటారు. ఎందుకంటే యుఎస్ లో టోటల్ 50 states ఉన్నాయి. ఈవెన్ యుఎస్ ఫ్లాగ్ చూసినా అందులో 50 stars ఉంటాయి. ఈచ్ స్టార్ రిప్రజెంట్స్ టు 1 state. అయితే చాలా మంది యుఎస్ కాంగ్రెస్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుందని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. యుఎస్ కాంగ్రెస్ పాత్ర ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఏమీ ఉండదు. కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మెంబర్స్ ఎలక్షన్ ఎవ్రీ 2 years కి, సెనేట్ మెంబర్ ఎలక్షన్స్ ఎవ్రీ 6 years కి జరుగుతాయి. సో ఇలా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు సెనేట్ మెంబర్ యొక్క ఎలక్షన్ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తో పాటు నవంబర్ నెలలోనే జరుగుతాయి.
అలాగే ఇన్ కేస్ ఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి మెజారిటీ రాకపోతే, అంటే 270 ఎలక్టోరల్ ఓట్స్ రాకపోతే, అప్పుడు ఎన్నికలు నిర్ణయించే పని కాంగ్రెస్ కి వెళ్తుంది. ఈ యుఎస్ కాంగ్రెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అంటే డీటెయిల్డ్ గా దీని ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్, డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇచ్చాను. ఇక యాక్చువల్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు అసలు అమెరికాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ని ఒకసారి చూద్దాం. అమెరికాలో మేజర్ గా 2 పార్టీస్ ఉన్నాయి. అందులో ఒకటి డెమోక్రాటిక్ పార్టీ, ఇది ఓల్డెస్ట్ పార్టీగా చెప్పవచ్చు. డెమోక్రాటిక్ పార్టీ సింబల్ డాంకీ. ఇక ఈ పార్టీకి చెందిన కొంతమంది ఫేమస్ ప్రెసిడెంట్స్ జాన్ ఎఫ్ కెనడీ, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా. జాన్ ఎఫ్ కెనడీ ఇప్పటి వరకు ఆయన ప్రెసిడెంట్స్ లో అతి తక్కువ వయసు కలిగిన వ్యక్తి. 44 ఇయర్స్ కే ఇతను ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే బరాక్ ఒబామా 47 ఇయర్స్ కి ప్రెసిడెంట్ అయ్యారు. ఇక రెండవ మేజర్ పార్టీ రిపబ్లికన్ పార్టీ. దీనిని GOP గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. దీనిని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటారు కానీ ఇది యంగర్ దాన్ డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ సింబల్ ఎలిఫెంట్. యాక్చువల్ గా బ్లూ కలర్ డెమోక్రటిక్ పార్టీని, రెడ్ కలర్ రిపబ్లికన్ పార్టీని రిప్రజెంట్ చేస్తాయి. ఇక రిపబ్లికన్ పార్టీ నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, ఇంకా రొనాల్డ్ రీగన్, జార్జ్ బుష్ మరియు ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి అయిన కొంతమంది ఫేమస్ ప్రెసిడెంట్స్. అమెరికాలో ఈ 2 డామినెంట్ పార్టీస్ కాకుండా మిగతా పార్టీస్ ని థర్డ్ పార్టీస్ అని పిలుస్తారు. ఇవి కొన్ని మేజర్ థర్డ్ పార్టీస్ గా చెప్పవచ్చు. లిబర్టేరియన్ పార్టీ, టీ పార్టీ, రిఫార్మ్ పార్టీ. ఈ పార్టీస్ నుంచి కూడా కొంతమంది ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు. బట్ వారికి అంతగా చెప్పుకోదగిన ఓట్స్ రావు. మెయిన్ పోటీ డెమోక్రాటిక్ మరియు రిపబ్లికన్ క్యాండిడేట్స్ మధ్యనే ఉంటుంది. ఇక యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్తే ఈ విధంగా 6 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మొట్టమొదట ప్రైమరీస్ అండ్ కాక్సెస్. ఇది యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 2 పార్టీస్ యొక్క, అంటే రిపబ్లికన్ మరియు డెమోక్రాటిక్ పార్టీస్ యొక్క నేషనల్ కన్వెన్షన్స్. నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్, అంటే యాక్చువల్ గా యుఎస్ సిటిజన్స్ ఓటు వేయడం. స్టెప్ 5 ఎలక్టోరల్ కాలేజ్. ఫైనల్ గా ఇనాగ్రేషన్. ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు నుంచి 2 మేజర్ పార్టీస్ అయిన డెమోక్రాటిక్ మరియు రిపబ్లికన్ పార్టీస్ నుంచి అనేక మంది ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటారు. అయితే వారు మొదట తమ పార్టీ సభ్యుల అభిమానాన్ని పొందాలి. ఈ స్టెప్ 1 మరియు స్టెప్ 2లలో తమ పార్టీలోని ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకునే నామినీస్ నుంచి ఫైనల్ క్యాండిడేట్ డిసైడ్ అవుతారు. ఇక ఫస్ట్ స్టెప్ ప్రైమరీస్ అండ్ కాక్సెస్ లో డైరెక్ట్ గా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని ఎన్నుకోరు, కానీ డెలిగేట్స్ ని ఎన్నుకుంటారు. ఇక్కడ డెలిగేట్ అంటే లోకల్ లెవెల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు. అలాగే కొంతమంది సూపర్ డెలిగేట్స్ ఉంటారు, లైక్ ఎక్స్ స్టేట్ గవర్నర్స్, ఎక్స్ సెనేటర్స్, కరెంట్ గవర్నర్స్, సీనియర్ పొలిటీషియన్స్. ఇలా వీళ్ళు ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనుకున్నారో వారిని డైరెక్ట్ గా ఎంచుకుంటారు. ఇలా యుఎస్ లో అన్ని స్టేట్స్ నుంచి లోకల్ లెవెల్లో ఎన్నికైన థౌజండ్స్ ఆఫ్ డెలిగేట్స్ మరియు సూపర్ డెలిగేట్స్ నెక్స్ట్ నేషనల్ కన్వెన్షన్ లో ఓటు వేసి డిఫరెంట్ నామినీస్ నుంచి ఫైనల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ని ఎన్నుకుంటారు. అయితే కొన్ని స్టేట్స్ లో ప్రైమరీస్ జరుగుతాయి, కొన్ని స్టేట్స్ లో కాక్సెస్ జరుగుతాయి. ప్రైమరీస్ అంటే ఓటర్స్ లేదా పార్టీ మెంబర్స్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో, అంటే బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేసి డెలిగేట్స్ ని ఎన్నుకోవడం. కాక్సెస్ అంటే స్మాల్ టౌన్ లేదా ఏరియాలో అందరూ గ్యాదర్ అయ్యి లేదా మీటింగ్ పెట్టుకుని సింపుల్ గా చేతులు ఎత్తి వారు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ డెలిగేట్స్ ని ఎన్నుకుంటారు. ప్రైమరీస్ లో అయితే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా, కాక్సెస్ లో అయితే పబ్లిక్ గా డెలిగేట్స్ ని ఎన్నుకుంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే డెలిగేట్స్ గా ఉంటున్నారో వారు ముందుగానే నేను ఫలానా నామినీకి సపోర్ట్ చేస్తున్నానని చెబుతారు. అంటే ఆ డెలిగేట్స్ ముందుగానే నేను జో బైడెన్ కి లేదా అనదర్ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు ఓట్స్ వేసి ఆ డెలిగేట్స్ ని ఎన్నుకుంటారు. అంటే ఇండైరెక్ట్ గా ఓటు వేసే వాళ్ళు లేదా కాక్సెస్ లో చేతులు ఎత్తే వాళ్ళు ఆ పర్టికులర్ నామినీకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం. నెక్స్ట్ సూపర్ ట్యూస్డే. అంటే ఒకే రోజు అనేక స్టేట్స్ లో ప్రైమరీస్ మరియు కాక్సెస్ జరుగుతాయి. ఈ సూపర్ ట్యూస్డే మోస్ట్లీ ఎలక్షన్ జరిగే ఇయర్ లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో జరుగుతుంది. ఈ ఇయర్ సూపర్ ట్యూస్డే మార్చి 3న జరిగింది. ఇది డెమోక్రాట్స్ వల్ల సూపర్ ట్యూస్డేలో జరిగిన కొన్ని స్టేట్స్ మరియు కాలిఫోర్నియా స్టేట్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎన్నికైన ఈచ్ నామినీ సపోర్టెడ్ డెలిగేట్స్ కౌంట్. అలాగే ఇది రిపబ్లికన్స్ వాళ్ళది. ఎలాగో డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి మోస్ట్లీ ఆయన్ని సపోర్ట్ చేసే డెలిగేట్సే గెలుస్తారు.
అయితే ఈ సూపర్ ట్యూస్డే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ స్టేట్స్ ఒకేసారి ప్రైమరీస్ అండ్ కాక్సెస్ జరుగుతాయి కాబట్టి జనరల్ గా ఒక ఐడియా వస్తుంది. అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఎవరు ఫైనల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా రావచ్చు అనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. దాంతో చాలా మంది నామినీస్ ఓకే ఇక మనకి అంత సపోర్ట్ లేదు, చివరి వరకు ఉండడం వల్ల ఉపయోగం లేదని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రేస్ నుంచి డ్రాప్ అవుతారు. అందుకే సూపర్ ట్యూస్డే కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఈవెన్ అమెరికన్ ప్రజలు కూడా దీన్ని ఫాలో అవుతారు. సో బై జూన్ కల్లా ప్రైమరీస్ అండ్ కాక్సెస్ కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత మోస్ట్లీ జూలైలో నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. ఈ నేషనల్ కన్వెన్షన్ అంటే బిగ్ మీటింగ్ లేదా కాన్ఫరెన్స్ అని చెప్పవచ్చు. యుఎస్ లో అన్ని స్టేట్స్ నుంచి లోకల్ లెవెల్లో జరిగిన ప్రైమరీస్ అండ్ కాక్సెస్ లో ఎన్నికైన డెలిగేట్స్ మరియు సూపర్ డెలిగేట్స్ ఇలా అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. యూజువల్లీ స్టేడియం లేదా బిగ్ కన్వెన్షన్ సెంటర్స్ లో ఈ ఈవెంట్ జరుగుతుంది. చాలా మంది స్పీచెస్, పెర్ఫార్మెన్సెస్, ఓటింగ్ ప్రాసెస్ అన్ని జరిగిన తర్వాత ఫైనల్ గా పార్టీ తమ యొక్క ప్రెసిడెన్షియల్ మరియు వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ లేదా రన్నింగ్ మేట్ ని అనౌన్స్ చేస్తారు. ఇక ఈ ఇయర్ డెమోక్రాట్స్ నేషనల్ కన్వెన్షన్ ఆగస్ట్ 17 నుంచి 20 వరకు జరగబోతుంది. ఇనిషియల్లీ జూలై 13 to 16 జరగవలసింది, కానీ ఈ కరోనా పాండమిక్ వలన ఆగస్టుకి మూవ్ చేశారు. అలాగే రిపబ్లికన్స్ నేషనల్ కన్వెన్షన్ షార్లెట్ లో జరగబోతుంది. ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఫైనల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎన్నుకున్న తర్వాత సాధారణ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. ఈ అభ్యర్థులు యునైటెడ్ స్టేట్స్ అంతా పర్యటించి వారి అభిప్రాయాలను మరియు ప్రణాళికలను అంటే ఎకానమీ, ఫారెన్ పాలసీ, సెక్యూరిటీ ఇలా రకరకాల అంశాలపై వారి ప్రణాళికల గురించి సాధారణ ప్రజలకు వివరిస్తూ ఓటర్ల మద్దతును పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ర్యాలీలు, డిబేట్స్ మరియు ప్రకటనలు మేజర్ గా ఉంటాయి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఎలక్షన్ డే రోజున ఆల్ అమెరికన్ సిటిజన్స్ వారి ఓటును వేస్తారు. 18 years దాటిన వాళ్ళు ఓటు వేయడానికి అర్హులు. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ డే ఎప్పుడు నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చిన మంగళవారం రోజునే జరుగుతాయి. సో ఈ ఇయర్ 2020లో నవంబర్ 3న యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. నేను ముందుగా చెప్పినట్లు యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే ఈ ఎలక్షన్ డే రోజున వారు డైరెక్ట్ గా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ఓటు వేయరు, వారు ఎలక్టర్స్ కి ఓటు వేస్తారు. ఇక్కడ ఎలక్టర్స్ అంటే ఈచ్ పార్టీ కొంతమందిని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి లోకల్ రిప్రజెంటేటివ్ గా నియమిస్తుంది. జనరల్ గా వీరు ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలో స్మాల్ పొలిటీషియన్స్ గా ఉంటారు. సో ఇలా నామినేట్ అయిన ఎలక్టర్స్ కి నవంబర్ 3న యుఎస్ సిటిజన్స్ ఓటు వేస్తారు. ఎలాగూ ఈ ఎలక్టర్స్ ఎయిదర్ రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ కి కానీ లేదా డెమోక్రటిక్ క్యాండిడేట్ జో బైడెన్ కి కానీ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఈ ఎలక్టర్స్ కి ఓటు వేస్తే అది ఇండైరెక్ట్ గా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కే వెళ్తుంది. అంతేగాని సిటిజన్స్ డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కి లేదా జో బైడెన్ కి ఓటు వేయరు. యుఎస్ లో ఉన్న 50 స్టేట్స్ కి మరియు క్యాపిటల్ వాషింగ్టన్ డీసీకి వారి పాపులేషన్ బట్టి నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఉంటారు. పాపులేషన్ వైజ్ పెద్ద స్టేట్ అయిన కాలిఫోర్నియాకి హైయెస్ట్ 55 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. అలాగే జియోగ్రఫికలీ పెద్ద స్టేట్స్ అయిన మోంటానా మరియు అలాస్కా స్టేట్స్ కి పాపులేషన్ తక్కువ కాబట్టి ఈచ్ 3 ఎలక్టర్స్ మాత్రమే ఉన్నారు. సో ఈ విధంగా యుఎస్ మొత్తం అన్ని స్టేట్స్ ని కలిపి టోటల్ 538 ఎలక్టర్స్ ఉన్నారు. సో ఈ 538 ఎలక్టర్స్ ఎలక్టోరల్ కాలేజ్ ని ఫామ్ చేస్తారు. అంటే ఈచ్ ఎలక్టర్ ఎలక్టోరల్ కాలేజ్ లో మెంబర్ అవుతారు. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విన్నర్ టేక్స్ ఆల్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్లీ న్యూజెర్సీలో ఉంటున్నా. సో న్యూజెర్సీ తీసుకుంటే టోటల్ 14 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి 6 ఎలక్టర్స్ విన్ అయ్యారు అనుకుందాం. అలాగే డెమోక్రటిక్ పార్టీ నుంచి 8 ఎలక్టర్స్ విన్ అయ్యారు అనుకుందాం. అంటే ఇక్కడ పాపులర్ ఓట్ లేదా మెజారిటీ డెమోక్రాట్స్ కి వచ్చింది. సో ఈ టోటల్ ఎలక్టోరల్ ఓట్స్ డెమోక్రటిక్ పార్టీకి వెళ్ళిపోతాయి. మేబీ కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. ఇంకొక స్టేట్ ఎగ్జాంపుల్ ఫ్లోరిడాని తీసుకుందాం. ఇందులో టోటల్ 29 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి 15 ఎలక్టర్స్ అలాగే డెమోక్రటిక్ పార్టీ నుంచి 14 ఎలక్టర్స్ విన్ అయ్యారు అనుకుందాం. అంటే ఇక్కడ పాపులర్ ఓట్ లేదా మెజారిటీ రిపబ్లికన్స్ కి వచ్చింది. సో ఈ టోటల్ 29 ఎలక్టోరల్ ఓట్స్ రిపబ్లికన్ పార్టీకి వెళ్తాయి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది స్టేట్ లో ఉన్న టోటల్ ఎలక్టోరల్ ఓట్స్ లో మెజారిటీ విన్ అవ్వడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకే కొన్ని స్టేట్స్ ని స్వింగ్ స్టేట్స్ అంటారు. అంటే 1 or 2 స్టేట్స్ లో టోటల్ కౌంట్ మరియు ఫైనల్ రిజల్ట్ ఐదర్ రిపబ్లికన్స్ ఆర్ డెమోక్రాట్స్ కి మారిపోతుంది. టోటల్ 48 స్టేట్స్ లో ఈ విన్నర్ టేక్స్ ఆల్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది.
కానీ 2 స్టేట్స్ నెబ్రాస్కా అండ్ మెయిన్లో మాత్రం ప్రపోర్షనల్ సిస్టంలో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఈ విధమైన మ్యాప్స్ చూస్తూ ఉంటారు. స్టేట్ మొత్తం ఎయిదర్ టోటల్ రెడ్ కలర్ అంటే రిపబ్లికన్ పార్టీ లేదా బ్లూ కలర్ అంటే డెమోక్రాటిక్ పార్టీ గెలిచిందని అర్థం. ఇది 2016 ఎలక్షన్స్ తర్వాత వచ్చిన రిజల్ట్. మోస్ట్లీ కొన్ని స్టేట్స్ లైక్ కాలిఫోర్నియా, న్యూయార్క్ ఎక్కువగా డెమోక్రాట్స్ గెలుస్తూ ఉంటారు. అలాగే టెక్సాస్, జార్జియా ఎక్కువగా రిపబ్లికన్స్ గెలుస్తూ ఉంటారు. అయితే కొన్ని స్వింగ్ స్టేట్స్ లైక్ ఫ్లోరిడా ఇక్కడ ఎవరు వస్తారు అనేది ఎప్పుడూ చెప్పలేకపోతున్నారు. 2016 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో రిపబ్లికన్స్ గెలిచారు. అంతకుముందు 2012లో డెమోక్రాట్స్ గెలిచారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. 2016 ఎలక్షన్స్లో మెజారిటీ స్టేట్స్ రిపబ్లికన్స్ గెలుచుకున్నారు. అలాగే రిపబ్లికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. అదే 2012 ఎలక్షన్లో చూస్తే మెజారిటీ స్టేట్స్ రిపబ్లికన్స్కే వచ్చాయి, కానీ ఎక్కువ ఎలక్టోరల్ ఓట్స్ ఉన్న స్టేట్స్ డెమోక్రాట్స్కి వచ్చాయి. దాంతో డెమోక్రాటిక్ క్యాండిడేట్ బరాక్ ఒబామా గెలిచారు. సో ఎస్పెషల్లీ ఎలక్టోరల్ ఓట్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ రిజల్ట్స్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. జనరల్గా ఎలక్షన్ డే నైట్ విన్నర్ డిసైడ్ అవుతుంది, కానీ ఫైనల్గా యుఎస్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ని ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. డిసెంబర్లో ఈ ఎలక్టోరల్ కాలేజ్లోని ఎలక్టర్స్ యాక్చువల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఓటు వేస్తారు. అంటే డొనాల్డ్ ట్రంప్కి లేదా జో బైడెన్కి, దాంతోపాటు వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి కూడా ఓటు వేస్తారు. టోటల్ 538 ఎలక్టోరల్ ఓట్స్కి 270 లేదా అంతకంటే ఎక్కువ ఓట్స్ వచ్చిన క్యాండిడేట్ లేదా పార్టీ విన్ అవుతుంది. ఈ ఇయర్ ఎలక్షన్ తర్వాత ఈ విధంగా స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా January 6, 2021న యుఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి ఎలక్టోరల్ ఓట్స్ కౌంట్ చేస్తుంది. ఇలా కౌంట్ చేసిన తర్వాత సెనేట్ ప్రెసిడెంట్ అఫీషియల్గా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అలాగే ఎవరు వైస్ ప్రెసిడెంట్ అనేది డిక్లేర్ చేస్తారు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థికి మెజారిటీ ఎలక్టోరల్ ఓట్స్ అంటే 270 రాకపోతే అత్యధిక ఓట్లు పొందిన 3 అభ్యర్థుల నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటుంది. అలాగే సెనేట్ అత్యధిక ఓట్లు పొందిన 2 వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ నుంచి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటుంది. ప్రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ ఎప్పుడు January 20నే జరుగుతుంది. ఇన్ కేస్ January 20 సండే అయితే నెక్స్ట్ మండే జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ నవంబర్లో ఎలక్షన్ అయిన తర్వాత ఎన్నికైన కొత్త ప్రెసిడెంట్ ఇనాగ్రేషన్ 2021 January 20నే జరుగుతుంది. ముందుగా వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ మరియు వైస్ ప్రెసిడెంట్ అవుతారు. ఇక ఈ ఇయర్ క్యాండిడేట్స్ ఒకసారి చూస్తే రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా, మైక్ పెన్స్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుత ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ గా ఉన్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇతను బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో 2009 నుంచి Jan 2017 వరకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈమె ఈ ఇయర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ నామినీగా కూడా వచ్చింది, కానీ డిసెంబర్లోనే డ్రాప్ అయ్యారు. ఈమె ప్రస్తుతం కాలిఫోర్నియా స్టేట్ నుండి సెనేటర్ గా ఉన్నారు. ఇంకా లిబర్టేరియన్ పార్టీ మరియు గ్రీన్ పార్టీ నుంచి ఈ క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ మరియు వాటి వివరాలు. ఈ ఇయర్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయితే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.